ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన పని వల్ల దీన్ని అమెరికా కూడా సపోర్ట్ చేసింది. అంటే లెబనాన్ ఈ చర్చల్లో లేదని ఇజ్రాయెల్ అనింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు. వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కూడా లెబనాన్ పక్కన పెట్టండి, లెబనాన్ సంబంధం లేదన్నారు. ఇరాన్ అట్లా కుదరదు, మేము ముందు నుంచే చెప్తున్నాం. ఈవెన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో లెబనాన్ కూడా ఉంది, లెబనాన్ లో కూడా సీజ్ ఫైర్ ఉండాలి. పైగా లెబనాన్ లో సీజ్ ఫైర్ ఇప్పటిది కాదు, 2024 నవంబర్లోనే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ జరిగింది. కానీ ఇజ్రాయెల్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ ఏమంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎప్పుడూ ఇజ్రాయెల్ పాటించదు. గత 15 నెలలుగా అటాక్ చేస్తూనే ఉంది ఇది లెబనాన్ మీద. ఇజ్రాయెల్ ఎప్పుడూ ఆగలేదు. అందుకనే 14% ని ఇజ్రాయెల్ లెబనాన్ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది సదరన్ లెబనాన్ లో. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఒక ప్రకటన చేసింది, అదేంటంటే హార్మూజ్ని మళ్ళీ మేము మూసేస్తున్నాం, లెబనాన్ సమస్య తేలే వరకు మేము హార్మూజ్ని ఓపెన్ చేయము అని చెప్పింది. ఇతర షిప్పులకు కూడా మీరు జాగ్రత్తగా దిశ మార్చుకోండి, అక్కడ మైన్స్ ఉన్నాయి, ఏదన్నా అయితే మళ్ళీ మమ్మల్ని అనకండి అనేది కూడా హెచ్చరికలు చేసింది. ఇప్పుడు మళ్ళీ భయాందోళన మొదలైనాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ట్రంప్ ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే అమెరికా సైనికులు మొత్తం లోడ్ చేసుకుని రెడీగా ఉన్నారు, హార్మూజ్ జలసంధి తెరవకపోయినా, న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి వాళ్ళు అప్పగించకపోయినా మేము మళ్ళీ అటాక్ చేస్తాం ఇరాన్ మీద అనేది చెప్తున్నారు. అంటే యుద్ధం శాంతి అనేది కొద్దిగా అట్లా ముందుకి కొన్ని గంటలు కూడా కాకముందే ప్రకటన వచ్చి మళ్ళీ మొదటికి వచ్చేసింది. 14 రోజులు కూడా లేరు, కనీసం 14 రోజులు సైలెంట్ గా ఉండాలి కదా. ఇజ్రాయెల్ లేదు, ఫస్ట్ దీనికి గెలికింది ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుండేది అమెరికా. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ మళ్ళీ దాని దగ్గర ఉన్న ఏకైక ఆయుధం హార్మూజే. హార్మూజ్ లేకపోతే ఇరాన్ దగ్గర ఇంక వేరే పెద్ద ఆయుధాలు లేవు. సో హార్మూజ్ ని క్లోజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తే ఇంక చర్చలు ఏముంది? చర్చల్లో కండిషనే హార్మూజ్ ఓపెన్ చేయాలని అమెరికా చెప్పేది. హార్మూజ్ ఓపెన్ చేసినాక మళ్ళీ చర్చలు, మళ్ళీ యుద్ధంలోకి మేము దిగుతాము అని మళ్ళీ బెదిరింపులు మొదలు పెట్టాడు. ఎట్లాగైతే ట్రంప్ అంతకుముందు బెదిరింపులు చేస్తున్నాడు, సేమ్ బెదిరింపులే చేస్తున్నాడు. సో ఈ నీ వృత్త బెదిరింపులు మేము బెదరమురా అనేది ఇరాన్. సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి కూడా ఇది కూడా ఒక డ్రామా లాగే అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అమెరికాకి సంబంధించి అంటే ట్రంప్ ఐడియాలజీతో ఇదేమైనా నడుస్తుందని మనం అనుకోవచ్చా? ఒక మాట అన్నాడు నిన్న ఉపన్యాసంలో, నేను ట్రంప్ రోజు మాట్లాడుకుంటాం, సరదాగా నవ్వుకుంటాం కూడా అని. కాదు, ఒక స్ట్రాటజిస్ట్ అడుగుతున్నాడు, ప్రపంచంలో 190 దేశాలు ఉంటే వీళ్ళిద్దరు మాత్రం రోజు ఎలా మాట్లాడుకుంటారు అంటే ట్రంప్ అంత ఖాళీగా ఉన్నాడా అంటే ట్రంప్ నెతన్యాహు రోజు మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి? ఇద్దరు దేశాధ్యక్షులు రోజు మాట్లాడుకునే చరిత్రలో ఎక్కడైనా ఉందా? సో భావభౌమర్తులు మాట్లాడుకోలేరు కదా, బిజీగా ఉంటారు కదా. సో వీళ్ళిద్దరు అంత ఖాళీగా ఉన్నారా అనేది అందరికి డౌట్. ఓపెన్ గా తన ఉపన్యాసం నేను కూడా విన్నాను, నెతన్యాహు ఉపన్యాసం. నవ్వుకుంటారంట, రోజు మాట్లాడుకుంటారంట. అంటే ఇద్దరు కలిసే నేను సీజ్ ఫైర్ అంటాను, నాకెందుకంటే అమెరికాలో ట్రంప్ కు ప్రెజర్ ఉందండి, యుద్ధాన్ని ఆపమని ప్రెజర్ ఉంది, లేకపోతే అతని ఉద్యోగానికి వేసరు, అవిశ్వాస తీర్మానం పెడతారు. అందుకని ట్రంప్ యుద్ధాన్ని ఆపుతున్నట్టు ఒక డ్రామా, నువ్వైతే కంటిన్యూ చెయ్యి, ఇరాన్ వెళ్తాది, ఇరాన్ వెనక్కి వెళ్తాది, మళ్ళీ మనం ముందుకు వెళ్దాము, చూడు ఇరాన్ ఒప్పుకోలేదు అని చెప్పి ఇరాన్ మీద నెట్టేద్దాము అన్న ఒక స్ట్రాటజీతో వచ్చారు. ఇరాన్ కి ఇవన్నీ తెలుసు కాబట్టి ముందే చెప్పింది ఇరాన్, అరే బాబు నేను ట్రంప్ నమ్మాము అని. ఇందాక కూడా ఆయన ఎవరు మహమ్మద్ మరాండి అనే ప్రొఫెసర్, ఆయన చెప్తున్నాడు ట్రంప్ ని ఇరాన్ లో ఎవడు నమ్మట్లేదు, కాకపోతే మాకు కొంత వెసులుబాటు రావడం మా వాళ్ళకి ఆనందమే, అందుకని వీధుల్లో వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ మేము ఎవరు ట్రంప్ నమ్మలేదు, మేము అంతా ఎక్కడ విశ్రమించలేదు. ఐఆర్జీసీ గాని సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ కూడా సైన్యానికి కూడా, ఇరాన్ సైన్యానికి కూడా పిలిపించింది, మీరు ఎవరు విశ్రాంతిలోకి వెళ్ళకండి, అందరూ ఆయుధాల దగ్గరే ఉండండి, ట్రిగ్గర్ మీద వేళ్ళు ఉండాలి అనేది చెప్పింది. క్లియర్ గా ఇరాన్ కి తెలుసు అమెరికా. సేమ్ అదే జరిగింది. మళ్ళీ ట్రంప్ బెదిరింపులు మొదలు పెట్టాడు, మళ్ళీ జరుగుతుంది. ఇది ఇంకా మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు చైనా రష్యా గనక ఇన్ కేస్ ఇరాన్ తో ఇన్వాల్వ్ అయితే డైరెక్ట్ గా రావండి, అవి డైరెక్ట్ గా రావు.